హాయ్ వెల్కమ్ టు ఆర్ కలెక్షన్స్ అండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? పిల్లలకి ఎవ్రీ ఇయర్ మా కులదైవం వచ్చి సుబ్రహ్మణ్య స్వామి అండి. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో తిరుత్తనికి వెళ్ళి పిల్లలకైతే గుండు చేయిస్తాము. ఇప్పుడు తిరుత్తనికి వచ్చామండి. ఈ వీడియోలో మేము తిరుత్తనికి వెళ్ళి గుండు చేయించింది అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చి తిరుత్తని మనం బస్ స్టాండ్లో నుంచి కొంచెం ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో అయితే దేవస్థానం వండి. ఈ రూమ్స్ ఇవన్నీ దేవస్థానంవి. డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు వెళ్తారు. లేదు మనం ఇక్కడికి వచ్చి స్టే చేసి నెక్స్ట్ డే వెళ్ళాలనుకుంటే ఇక్కడే రూమ్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి బస్సెస్ కూడా ఉంటుందండి. ఇదిగోండి బస్సెస్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అరౌండ్ 20 ఆర్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. రూమ్స్ అంతా బాగానే ఉంటుందండి. ఇంతకుముందు స్టే చేసాం. మేమైతే పైకి వచ్చి ఇదిగోండి గుండు చేయించడానికి ప్రిపేర్ అయ్యారు. మాకేంటంటే లక్కీగా లేడీసే చేస్తున్నారండి. కొంచెం ఓపిక్గా బాగా చేశారు వాళ్ళైతే పిల్లలకి. మా సన్నీ ఏంటంటే చిన్నప్పుడు గోల చేసేవాడు గుండు చేయించుకోవడానికి. ఇప్పుడు పర్లేదండి. ఈ ఇయర్ కొంచెం ఏడిపించకుండా బాగానే చేయించుకున్నాడు. నేను ఎక్కడ ఇబ్బంది పెడతాడో అనుకున్నాను, కానీ ఏం గోల చేయలేదు. కామ్గా గుండు చేయించుకున్నాడండి. గుండు చేయించుకున్న తర్వాత కొంచెం మంట ఉంటుంది కదా, సో గంధం ఉంది కదండి, గంధం అయితే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాను. అదైతే కొంచెం వాటర్ వేసి గుండుకైతే అప్లై చేయిస్తున్నామండి. ఎందుకంటే కొంచెం మంట ఉంటుంది కదా, సో అందుకని చెప్పి అక్కడే కూడా వేస్తుంటారు. 30 రూపీస్ అలా తీసుకుంటారు. కానీ నేను ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాను. ఇద్దరికి అయితే అప్లై చేసాము. సో ఇంకా దర్శనంకి వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి. ఇదిగోండి అక్కడికి వెళ్ళాలి. మధ్యలో సోడా అండి, గోలీ సోడా అడిగారు. సో ఎండ ఉంది కాబట్టి తీసిచ్చాము. మామూలుగా అయితే కూల్ డ్రింక్స్ అదంతా అయితే మేము పిల్లలకి ఇంకా అలవాటు చేయలేదండి. ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారు. మా అమ్మ కూడా. మా అమ్మ అసలు వీడియోస్లో ఎక్కడ మ్యాక్సిమం కనిపించదు. ఆమెకి తెలియదు ఇలా ఛానల్లో అప్లోడ్ చేస్తానని. సో గోలీ సోడా అడిగారు, తాగిపించామండి. ఇప్పుడు దర్శనం దగ్గరకు వచ్చాము. ఇదైతే ముడిపిలా అక్కడ అమ్ముతారండి. అంటే సంతానం పిల్లలు లేని వాళ్ళకి, చదువులకి, హెల్త్కి ఇట్లా డిఫరెంట్ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామిలో. మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి హెల్త్కి, అలాగే చిన్నపిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి ఆయన చాలా మంచి చేస్తాడని నమ్ముతారండి. పిల్లలు లేని వాళ్ళు కూడా చాలామంది ముడుపు కడతారు అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి. అక్కడ మేమైతే ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉండాలని చెప్పేసి అది తీసుకున్నామండి. 200 రూపీస్ అనుకుంటాను అది. సో ఆ రోజు మేము ఫ్రైడే వెళ్ళాం కదా, మామూలుగా ట్యూస్డే రోజు, అలాగే వెనస్డే రోజు, సండే రోజు కొన్ని డేస్లో అయితే, తర్వాత ఆడికిర్తిక, షష్ఠి ఇలా కొన్ని డేస్లో చాలా రష్ ఉంటుందండి. మేము ఫ్రైడే అయితే వెళ్ళాము. ఎక్కువ రష్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉన్నింది. సో ఫ్రీగా ఉందని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. 100 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నిందండి. మేము 100 రూపీస్కి వెళ్దాం అనుకొని అడిగాము. వాళ్ళు కౌంటర్లో ఫ్రీగానే ఉందండి, వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పారండి. సో అందుకని చెప్పి మేము ఫ్రీ లైన్లోనే వెళ్తున్నాం అన్నమాట. మ్యాక్సిమం మేము ఎప్పుడు తిరుత్తనికి వెళ్ళినా ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అభిషేకంకి 2000 రూపీస్ టికెట్ ఉంటుందండి. ఆ టికెట్ తీసుకొని ఈవినింగ్ గుండు చేయించుకొని రూమ్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అభిషేకంకి వెళ్ళే వాళ్ళం. ఫస్ట్ టైం అన్నమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాము ఆ రోజు. ఇక్కడ కొంచెం బ్రేక్ ఇచ్చారండి. ఇక్కడ ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసాము. ఎందుకంటే స్వామివారికి విభూది అభిషేకం జరుగుతుందంట. అందుకని చెప్పి దర్శనంకి స్టాప్ చేశారు.
సో ఇక్కడైతే ఒక 15-20 మినిట్స్ అలా వెయిట్ చేసాము డోర్ ఓపెన్ చేయడానికి. వీళ్ళేమో వీడియోకి పోజ్ ఇవ్వండి, హాయ్ ఇవ్వండి, హాయ్ చెప్పండి అంటే వీళ్ళేమో బాగా అల్లరి చేస్తున్నారనమాట. సో అలా ఇక్కడ వరకే వీడియో అలో ఉందండి, తర్వాత అలో లేదు. దర్శనం అయ్యి బయట వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫుల్ ఎండునిందండి ఆ రోజైతే, కాళ్ళు కింద కాలుతుంది. ఇక్కడ ప్రసాదం కౌంటరు, బెల్లం ప్రసాదం, అదే స్వీట్ పొంగల్, తర్వాత పులిహోర, లడ్డూలు అయితే తీసుకున్నాము. ప్రసాదం తీసుకోవడానికైతే ఇక్కడికి వచ్చామండి. సో మా వాళ్ళు లడ్లు బాగా తింటారు, చిన్న లడ్డూనే ఇక్కడ. సో లడ్లు అలాగే స్వీట్ పొంగల్, పులిహోర ఏదైనా ఈచ్ వన్ 15 రూపీస్ అండి. టెంపుల్ మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంకా కాలు కాలుతుంది కదా, అందుకని ఇక్కడ మ్యాట్ వేశారు. ఆ మ్యాట్ మీదే వెళ్తున్నాడు అనమాట వాడు. తిరుత్తణిలో ఇంకో స్పెషాలిటీ ఉండింది, అది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఎక్కడ చూసినా సీజనల్ ఫ్రూట్స్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ అడవిలో దొరుకుతాయంట ఇవన్నీ. సో ఆ ఫ్రూట్స్ అన్నీ ఉంటుందండి తిరుత్తణిలో, చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అడవిలో దొరికేటివన్నీ ఇక్కడ అమ్ముతుంటారు. ఈ గోపురం వచ్చి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ నుంచి అలాగే ఉంది. ఇటు పక్కకు వచ్చాము చూడండి, ఈ గోపురం నడిచొచ్చే వాళ్ళకంట అది. ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ ఉంది కదండి, కల్లుప్పు అంటారు కదా, క్రిస్టల్ సాల్ట్ ప్యాకెట్స్ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అది ఎందుకు యూజ్ చేస్తారంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దిష్టి తగులుతుంది అంటారు కదండి, ఆ దిష్టి తీస్తారనమాట ఇక్కడ. మామూలుగా అయితే ఎవరైనా ఒక పెద్ద ఆవిడ కానీ పంతులు గారు కానీ అట్లా ఉండేవాళ్ళు ఇక్కడ, కానీ ఈసారి ఎవరు లేరండి అక్కడ. సో ఎవరికి వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. ఇంతకుముందు అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉన్నింది ఇక్కడ తీయడానికి, ఒక 20 రూపీస్ అలా ఇస్తే తీసేది. ఇప్పుడు ఎవరు లేరనమాట. సో మా అమ్మగారు అయితే తీశారు. ఇలా దిష్టి తీసి ఆ ప్యాకెట్ని అదిగోండి అక్కడంతా చేస్తున్నారు చూడండి. ఎవరు లేని వాళ్ళు వాళ్ళకి వాళ్ళే తీసుకొని కూడా అక్కడ వేసేయచ్చు. సో ఇంకా పిల్లలకి తీసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అందరూ దీపాలు పెడుతూ ఉన్నారండి. సో నేను కూడా దీపం పెట్టాలి అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ ఒక దీపం ఇవ్వరండి, 2 దీపాలు ఇస్తారు. సో 2 దీపాలు వెలిగించాను. వెలిగించి అంతా బాగానే అయిందండి, చాలా బాగా అయింది. కాళ్ళు కాలుతున్నాయి అన్నమాట. సో మా వాళ్ళతో ఒక ఫోటో అయితే దిగేశాను. తర్వాత ఒక దగ్గర మండపం ఉంది. ఆ రోజు ఏంటో తెలియదండి, ఏకాదశి అనుకుంటా మేము వెళ్ళిన రోజు. సో అరౌండ్ ఒక 20-30 కపుల్స్ అయితే ఉన్నారండి. అంటే ఆ రోజు అక్కడ అన్ని మ్యారేజెస్ అయ్యాయంట. ఎక్కడ చూసినా కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురు అనమాట. సో ఇది మండపము, ఇక్కడ కూర్చున్నాము కొద్దిసేపు, ఎండ ఎక్కువ ఉంది కదా అందుకని ఒక 1/2 అవర్ కూర్చుందామని కూర్చున్నామండి. మా వాళ్ళు కూడా ఇంకా ప్రసాదం తింటున్నారు. ఇది వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయండి, మ్యారేజెస్ జరుగుతాయి ఇక్కడ. ఆ రోజు చాలా జరిగాయి అన్నమాట. సో 100 రూపీస్ టికెట్ లైన్లో అయితే ఆ కపుల్స్నే పంపించారనమాట. ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు అయితే జరిగాయండి. ఆ రోజు మంచి రోజు అని చాలా వచ్చారు. ప్రసాదాలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ స్వీట్ పొంగల్ బాగుంటుందండి, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. స్వీట్ పొంగల్ బాగుంటుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చి స్వీట్ పొంగల్, బెల్లం పొంగల్ అంటారు కదా అది. ఆకేమో పెద్దగా ఉందండి, అది ఓపెన్ చేస్తే అందులోపల కొంచెమే ఉంది. మా వాళ్ళైతే లడ్డు ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళైతే లడ్డు ఓపెన్ చేసి తినేసారనమాట. ఇది వచ్చి బెల్లం పొంగలి. నెక్స్ట్ పులిహోర కూడా ఉంది, పులిహోర కూడా చూపిస్తానండి. ఇది మా హస్బెండ్ అంటున్నారు
ప్యాకెట్ ఏమో ఎంతుంది, లోపల ఇంకెంత ఉంటుందో అంటాడు. కొంచెమే ఉంది లోపల. కానీ ఏదైనా 15 రూపీస్ అండి. ఏ ప్రసాదమైనా సరే 15 రూపీస్ ఇక్కడ. ఇదిగోండి ఇలా. ఇది పులిహోర అనుకుంటా. ఎస్, పులిహోరనే. ఓపెన్ చేశారు. సరే కొంచెం తినమని చెప్పామన్నమాట. ఇలా పిల్లలు కదా, కొంచెం మళ్ళీ ఆకలికి ఏడుస్తారేమో అని తినిపించాం. మేము ఇంకా లంచ్ కూడా ఏం చేయలేదండి. మీకు చెప్పాను కదా సీజనల్ ఫ్రూట్స్ బాగుంటాయి ఇక్కడ అని చెప్పి. ఇదిగోండి వాటర్ యాపిల్స్, అల్ల నేరేళ్ళు అంటారు కదండి, నేరేడు పళ్ళు. నేనైతే వాటర్ యాపిల్స్ తీసుకోలేదు, నేరేడు పళ్ళు అయితే తీసుకున్నానండి. తర్వాత జామకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, జామకాయలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఉసిరికాయలు అంటారు కదండి, నెల్లికాయలు చాలా ఫేమస్ అన్నమాట. బుట్టల్లో అమ్ముతారు ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక బుట్ట తీసుకొని పికెల్ పెట్టుకున్నామండి. చూడండి సపోటాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి సపోటా, అలాగే మ్యాంగోస్, తర్వాత జామకాయలు, నేరేడు పళ్ళు, వాటర్ యాపిల్స్, తర్వాత జాక్ ఫ్రూట్ అండి, పనసకాయలు. చాలా బాగుంటాయి ఇక్కడ ఫ్రూట్స్ అయితే. ఇవన్నీ ఇక్కడ చుట్టుపక్కల అడవిలో దొరికేటివే అంటండి. సో వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఫ్రూట్స్ అయితే ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటారు. సో నేను మళ్ళీ 2 అవర్స్ జర్నీ కదా, బస్సులో తినడానికి ఉంటుంది అని చెప్పి ఫ్రూట్స్ తీసుకున్నా పిల్లలకి. నేరేడు పళ్ళు, అలాగే జామకాయలు, సపోటా అయితే తీసుకున్నాను నేను. నేరేడు పళ్ళు కూడా చాలా స్వీట్గా ఉన్నాయండి, చాలా స్వీట్గా ఉన్నాయి. నేను టేస్ట్ చూసి తీసుకున్నాను, బాగున్నాయి అన్నమాట. మ్యాంగోస్ అంతా తీసుకోలేదండి, ఎలాగో మనకు ఉంటాయి కదా అని మ్యాంగోస్ తీసుకోలేదు. నేరేడు పళ్ళు అయితే తీసుకున్నాను. కొంచెం ఒగరుగా ఉంటుంది అనుకున్నాను, కానీ పర్లేదండి, స్వీట్గానే ఉన్నింది, తీసుకున్నాను. ఏదైనా ఇవి కూడా హాఫ్ కిలో 50 రూపీస్ అండి. ఏదైనా సరే హాఫ్ కేజీ 50 రూపీస్ చెప్పారు. సో హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము. సో పిల్లలకి కూడా అంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కువ తినరనమాట. సో వాళ్ళు ఏంటా అని చెప్పి చూస్తున్నాడు. హాఫ్ కిలో అయితే తీసుకున్నామండి. మా వాడు ఏంటా అని చెప్పి చూస్తున్నాడు. ఒక టేస్ట్ చేయమంటే ఫస్ట్ నువ్వు తిను, తర్వాత మేము తింటామన్నాడు అనమాట వాడు. సో తీసుకున్నాము. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి, జాక్ ఫ్రూట్ తీసుకోలేదు. తర్వాత సమోసా తీసుకున్నాము. సమోసా ఇంకా పిల్లలకి పెట్టలేదులేండి, మేము తినచ్చు అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. సో ఇలా ఉంటుందండి. ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని చెప్పి వీడియో పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా తిరుత్తనికి వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయ్యి పిల్లలు లేని వాళ్ళు కానీ చాలా నమ్మకం అన్నమాట. అక్కడికి వెళ్ళి నైట్ స్టే చేసి అభిషేకం చేసుకుంటే మంచి జరుగుతుందని. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.